మీరు చాలా టారో కార్డ్ రీడర్స్ని కన్సల్ట్ చేశారా? ఇంకా స్టక్గా ఉన్నారా? అలాంటి కేటగిరీ పీపుల్కి మాత్రమే ఈ పర్టికులర్ రీల్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక సిచ్యువేషన్లో అయితే ఉన్నారు, రిలేషన్షిప్ సిచ్యువేషన్ ప్రాబ్లంలో అయితే ఉన్నారు. ఆ రిలేషన్షిప్లో ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది, బట్ మీరు చాలా టైం నుంచి రీడింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆ రీడింగ్స్ వింటూ ఒక్కోసారి హోప్స్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, వెయిట్ చేయడంలో తప్పేం లేదు, బట్ మిమ్మల్ని మీరు ఫస్ట్ హీల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు అలాంటి కేటగిరీ పీపుల్కి మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అనేది నేను ఫస్ట్ చూస్తాను. ఆ ఎనర్జీ మీకు మ్యాచ్ అయితేనే కంటిన్యూగా చూడండి. ఓకే, సో ఆ ఎనర్జీ మీకు మ్యాచ్ అయితే కంటిన్యూగా చూడండి. మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనేది నేను చెప్తాను మీ పర్సన్ ఒక ఎనర్జీ చూసి. ఓకే, ఇది కొంచెం లెంతీగా ఉంటుంది రీడింగు. వెల్కమ్ ఎవ్రీవన్ అండ్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి ఎనర్జీలో అయితే ఉన్నారు. ఓకే, ఏ పర్సన్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా? ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా? మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా? ఆ పర్సన్ మీకు రాంగ్ అనేది అయితే చేశారు లైఫ్లో. రిగ్రెట్ అయితే ఉంది ఈ పర్సన్కి. రిగ్రెట్ అంటే ఆ పర్సన్ వచ్చి మీతో మళ్ళీ రిలేషన్షిప్లో ఉంటారు అని నేను కన్ఫర్మ్ చేయట్లేదు. ఓకే, ఒక లాస్ అనేది అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ కర్మ సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ఈ పర్సన్ మీ కార్మిక్ పార్ట్నర్. ఓకే, ఆ పర్సన్ వల్ల మీరు చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. ఓకే, ఒక్కోసారి లవ్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉండింది, హేట్రెడ్ అనేది కూడా ఎక్స్ట్రీమ్గా అయితే ఉండింది. ఎక్కడో చాలా డ్రైన్ అయి ఉన్నారు మీరు ఈ కనెక్షన్లో. బట్ ఇంకా మీరు పెట్టుకున్న ఎఫెక్షను, ఆ వన్ సైడెడ్ ఎమోషన్ కోసము వెయిట్ చేస్తూ ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉండుండొచ్చు. ఓకే, కొంతమందికి వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో వెళ్ళి మిస్టేక్ చేశారు. ఓకే, వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ అయితే చేశారు బాగానే, బట్ ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ అనేది టఫ్గా అయితే ఉన్నాయి వాళ్ళకి. కానీ మీరు హీల్ అవుతున్నారు, ఇంకా బెటర్ సిచ్యువేషన్కి వెళ్ళాలి. ఓకే, సో దిస్ ఇస్ ద మెసేజ్ ఫర్ యూ. మీ ఎనర్జీస్ పర్వాలేదండి, బాగానే ఉన్నాయి, బట్ స్టక్గా కూడా ఉన్నారు. ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఒక హోప్ అనేది అయితే పెట్టుకొని ఉన్నారు. మిమ్మల్ని మీరు ప్రాపర్గా అయితే హీల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా? వెయిట్ ఆర్ మూవ్ ఆన్? మూవ్ ఆన్, డోంట్ వెయిట్ చేస్తారంటే మీకు ఇంకా యాంగ్జైటీ అనేది ఎక్కువ అవుతుంది. పాస్ట్లోనే ఉన్నారు మీరు. ఇంకా నేను వెయిట్ చేయొద్దు అని చెప్పినా మీరు చేస్తూనే ఉంటారు. ఇలా చేయకండి.